హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్లో ఒకసారి పింక్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో చూపించే ఈ ఫుడ్ పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్. మనం డిన్నర్ టైంలో పిల్లలకి ఇలాగ పెట్టాము అంటే పొట్ట నిండా తిని హ్యాపీగా నిద్రపోతారు. ఇది మనం 7 మంత్స్ బేబీస్ నుంచి 2 ఇయర్స్ బేబీస్ వరకు ఎవరికైనా పెట్టచ్చు. ఇది ఈవినింగ్ టైంలోనే మాత్రం పెట్టాలి. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా మనము ఒక 4 స్పూన్లు రైస్ని తీసుకొని ఎర్రదోగలుగా మనం వేపుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్గా వస్తాయి. అప్పటి వరకు మనం సిమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అనేది మనం వేపుకొని పక్కన పెట్టుకొని తర్వాత సేమ్ మనం బియ్యం ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ గోధుమ రవ్వ కూడా తీసుకొని ఇది కూడా మనము సిమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి పెప్పర్ అంటే కొంచెం పిల్లలకి ఆకలి వేయకుండా ఉంటుంది కదా, సో అలాగా కొంచెం పొట్ట ఏమైనా క్లీన్ అవ్వాలంటే ఇది వేయాలి. కొంచెం డైజెషన్ పర్పస్ ఓన్లీ, ఇది జస్ట్ ఆప్షనల్ మాత్రమేను. పెప్పర్ ఇంకా జీలకర్ర ఇవన్నీ మనం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇదంతా మనం కలిపి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. తర్వాత ఇంకొక చిన్న బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక 4 స్పూన్లు తీసుకొని వాటర్ కలుపుకొని ఈ విధంగా లిక్విడ్గా కొంచెం వాటర్ ఎక్కువగానే ఉండేటట్టు కలుపుకోవాలి. మరి గడ్డగా కలపకూడదు. తర్వాత ఇంకొక కడాయి తీసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని సన్నగా తురుముకున్న క్యారెట్ని ఇంకా తెల్లగడ్డలని అన్నీ వేసుకొని మనము ఇలా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇక్కడ 1 ఇయర్ అబోవ్ పిల్లలకు పెడుతున్నాను కాబట్టి నేను కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని మనం బాగా ఉడికించుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని తొందరగా ఉడికించుకున్నాము అంటే బాగా తెల్లుతూ ఉంటుంది. ఈ విధంగా బుడగలు వచ్చి ఆ టైంలో మనం ఆల్రెడీ మిక్చర్ కలుపుకున్నాం కదా, అది తీసుకొని మనం దీనిలోకి వేసుకోవాలి. సో ఇది వేసిన తర్వాత కొంచెం కేర్ఫుల్గా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే వెంటనే బియ్యం వేసాం కాబట్టి తొందరగా ఉండలు అంటుకుంటుంది. సో చూడండి, నాకు వెంటనే ఈ విధంగా వచ్చేసింది. అందుకనే మనం కలుపుతూ ఉండాలి, మాడు తొందరగా అంటుకుంటుంది. ఈ టైంలో కొంచెం నెయ్యి వేసాము అంటే టేస్ట్ ఇంకా చాలా బాగా ఉంటుంది. 1 ఇయర్ అబోవ్ పిల్లలకు పెట్టేవాళ్ళైతే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. 1 ఇయర్ పిల్లలకైతే ఏం అవసరం లేదు, టేస్ట్ ఎలాగైనా బాగానే ఉంటుంది. సాల్ట్ యాడ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఇదంతా మనం ఉడికించేటప్పుడు కొంచెం దగ్గర పడిపోతుంది. చూడండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి లైట్ వేడిగా ఉన్నప్పుడు పిల్లలకు పెట్టామనంటే ఖచ్చితంగా పిల్లలు అయితే ఇష్టపడతారు. ఎందుకంటే ఇది ఉడికేటప్పుడే అంత మంచి స్మెల్ వస్తుంది. వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.